తెలంగాణలో 2 ఏళ్ల కిందట జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా బీజేపీని 8 సీట్లలో గెలిపించారు జనం. కానీ 2 ఏళ్లలోనే పరిస్థితి తలకిందులైపోయింది. కమలం పార్టీ ఏక్ నిరంజన్ అయిపోయింది. ఓవైపు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా ఫలితాలు సాధిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఒక్కటంటే ఒక్క సెగ్మెంట్లోనే ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పరిస్థితి 2018 నాటికి చేరుకుంది. ఇదంతా కమలం నేతల స్వయంకృత అపరాధమేనన్న చర్చ మొదలైంది. అదేంటో చూద్దాం. దేశంలో ప్రముఖ జాతీయ పార్టీ బీజేపీ, అందులోనూ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ. పైగా తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు. అలాంటి బీజేపీ పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతుందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఒక్కటంటే ఒక్క సెగ్మెంట్లోనే కమలం పార్టీ ఆధిక్యాన్ని చాటుకుంది. ఇలా ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యాన్ని సంపాదించి సింగిల్ డిజిట్ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ఏక్ నిరంజన్గా మిగిలిపోయిందని సెటైర్లు విరిపెడుతున్నాయి. రెండు 2023 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా 8 మంది ఎంపీలను గెలుచుకుంది బీజేపీ. అంటే రాష్ట్రంలో సగం ఎంపీ స్థానాల్లో కమలం జెండా ఎగిరింది. కానీ 2 ఏళ్లు తిరిగేసరికి ఆ ఎన్నికల్లో గెలుపు వన్ టైం వండరేనని తేలిపోయింది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో కనీసం ఉనికిని చాటుకోవడంలోనూ ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఎంపీలు ఎంతమంది ఉన్నా ఏం లాభం, ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ లేదని సర్పంచ్ ఎన్నికలు రుజువు చేశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. ఒక్కటంటే ఒక్కటే స్థానం గెలుచుకుంది. అప్పట్లో కిషన్ రెడ్డి లాంటి హేమాహేమిలు కూడా ఓడిపోయారు. రాజాసింగ్ ఒక్కరే గెలిచి బీజేపీ పరువును నిలబెట్టారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా ఆ ఫలితాలనే తలపించాయి. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలుండగా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో ఆ స్థాయి విజయం సాధించలేకపోయింది కమలం పార్టీ. రాష్ట్రంలో ఒక్క ముదోల్ నియోజకవర్గంలో మినహా ఎక్కడ బీజేపీ ఆనవాళ్లు కనిపించలేదు. కనీసం ఉనికిని కూడా చాటుకోలేక చతికిలపడిపోయింది. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆర్మూర్ స్థానాల్లో కాంగ్రెస్ సత్తా చాటుగా సిర్పూర్లో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. మొత్తంగా రాష్ట్రంలో 12,702 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం 710 స్థానాలు మాత్రమే సాధించింది. అంటే బీజేపీ కేవలం 5.59% ఓటింగ్ను సాధించింది. వాస్తవానికి బీజేపీ గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో మంచి ఫలితాలను సాధించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్లో సత్తా చాటింది. 23 ఎన్నికల్లో నార్త్ తెలంగాణలో పలు ఎమ్మెల్యేల స్థానాలను కూడా సాధించింది. కానీ పంచాయతీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి బీజేపీ పూర్తిగా నిరాశపరిచింది. స్థానికంగా ఎంపీలు ఉన్నప్పటికీ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కమలం పార్టీని జనం లైట్ తీసుకున్నారు. బీజేపీని ప్రజలు ఓడించారని చెప్పడం కంటే ఆ పార్టీ నేతలే ఓడించారన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన కమలం పార్టీలో ఇప్పుడు లైన్ తప్పింది. నేతల మధ్య ఐక్యత లోపించింది. సమన్వయం పూర్తిగా కొరవడింది. ఒకరంటే ఒకరికి పట్టం లేదు. బహిరంగంగానే ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి 18 మంది ఉన్నా ఐక్యత లేకపోవడమే పార్టీ కొంప ముచ్చుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ రాష్ట్ర ఎంపీలకు క్లాస్ తీసుకోవడమే అందుకు నిదర్శనం. మోడీ క్లాస్ తీసుకున్నారో లేదో సర్పంచ్ ఎన్నికల్లోనూ అదే ప్రతిబింబించింది. 8 మంది ఎంపీలున్నా పార్టీ ఒక్కటంటే ఒక్క సెగ్మెంట్లోనే ఆధిక్యం సాధించిందంటే ఆ పార్టీ గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పవర్ను ఉపయోగించి ప్రజలకు చేరువ కావడంలో ఆ పార్టీ నేతలు విఫలమవుతున్నారన్న వాదన వినబడుతుంది. కేంద్రంలో ఉన్న బీజేపీకి రోజు రోజుకు ఆదరణ తగ్గిపోతుండగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్పై ప్రజాదరణ అంతకంతకు పెరిగిపోతుంది. పంచాయతీ ఫలితాలే అందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. ఓవైపు బీఆర్ఎస్ రోజు రోజుకు వీక్ అవుతుంది. ఈ తరుణంలో ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష స్థానంలో గట్టిగా కొట్టాడాల్సిన పార్టీ కాడే వదిలేసి అంతర్గత కలహాలతో మునిగిపోయిందనే చర్చ జరుగుతుంది. రాష్ట్ర స్థాయి నేతలే కాకుండా జిల్లా స్థాయి లీడర్లు, కింది స్థాయి నాయకులు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే సరిపోతుందన్న వాదన వినబడుతుంది. అనునిత్యం ప్రజల మధ్య ఉండాల్సిన పార్టీ నేతలు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ కనిపించలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బీజేపీ ముఖ్య నేతలు పెద్దగా కనిపించలేదు. పంచాయతీ ఎన్నికలంటే చిన్న చూపో లేక సర్పంచ్లు గెలిస్తే మనకేంటి అనుకున్నారో కానీ మొత్తానికి క్యాంపెయిన్లోనూ ముఖ్య నేతల ప్రచారం పెద్దగా చేయలేదు. దీంతో జనం కూడా ఆ పార్టీని లైట్ తీసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కంటే జనానికి అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తూ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వన్ సైడ్గా కాంగ్రెస్కు భారీ విజయాన్ని కట్టబెట్టారు. గ్రామస్థాయిలో బలంగా ఉంటేనే రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీకైనా బలం పెరుగుతుంది. ఈ వాస్తవాన్ని, లాజిక్ను కమలం నేతలు మర్చిపోతున్నారనే వాదన చాలా బలంగా వినబడుతుంది. ఒక్క పంచాయతీ ఎన్నికల్లోనే కాదు, అంతకుముందు జూబ్లీహిల్స్లోనూ బీజేపీ ప్రభావం కనిపించలేదు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గంలోనే జూబ్లీహిల్స్ వస్తుంది. పైగా 2023 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఓటింగ్ శాతాన్ని సాధించింది. కానీ జూబ్లీహిల్స్ బైపోల్కి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. 2023 నాటి అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ కమలం పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. బీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ వెనుకబడిపోయింది. చివరకు డిపాజిట్ కూడా కోల్పోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే పరిస్థితి ఎలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఎలా మెరుగ్గా ఉంటుంది? పంచాయతీ ఎన్నికల్లో అదే ప్రతిబింబించింది. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలహీనపడుతుందనే విషయం హైకమాండ్ కూడా గుర్తించింది. దీంతో ప్రధాని మోడీ స్వయంగా ఇటీవల ఎంపీలతో భేటీ అయ్యారు. అసలు ఏం జరుగుతుందని ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. 2 ఏళ్లలోనే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని కొంచెం సీరియస్గానే ప్రధానమంత్రి ఎంపీలను నిలదీసినట్లుగా చెప్తున్నారు. ఇది పూర్తిగా ఇంటర్నల్ మీట్. కానీ కొందరు కమలం పార్టీ ఎంపీలు లోపలేం జరిగిందో పోసగుచ్చినట్లుగా బయటకు లీక్ చేసేశారు. ఆ స్థాయిలో బీజేపీ ఎంపీల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. పైగా ఎంపీలు అగ్రనేతలుగా చలామణి అవుతున్నారు. ఈ స్థాయి నాయకులే స్కూల్ పిల్లల్లా కొట్టుకుంటే ఎవరేం చేయగలరు? అందుకే పంచాయతీ ఎన్నికలు ఆ పార్టీకి మేలుకొల్పు లాంటివి. ఎప్పటికైనా ఆ పార్టీ నేతల వైఖరి మారాలి. వెంటనే పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఎన్నికలంటే పార్టీ సింబల్ ఉండదు. కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పూర్తిగా పార్టీ సింబల్ మీద జరుగుతుంది. ఎప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే బీజేపీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు వెతుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కేడర్ బానే ఉన్నప్పటికీ లీడర్లు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని వారు స్పష్టం చేస్తున్నారు. మరి కమలం పార్టీ అగ్రనేతలు ఇప్పటికైనా మేల్కొంటారా లేక బీజేపీ భవిష్యత్తును చేజేతులారా నాశనం చేస్తారా అన్నది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తేలిపోనుంది.